ఫ్రెండ్స్, ప్రొఫెసర్ నాగేశ్వర్ వివాదం అసలు ఏంటిది? ఇది నిజంగా ఆంధ్ర తెలంగాణ గొడవ లేక ఒక వ్యక్తిగత రాజకీయ ఎజెండాను ప్రాంతీయ భావోద్వేగాలుగా మార్చే కుట్రన? ఈ వీడియోలో మీకు పూర్తి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక్కసారి లాజిక్ ఆలోచించండి. ఒకవేళ ఏపీ ప్రభుత్వం మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ గారికి ఏదైనా అభ్యంతరం ఉంటే అది ఆయనకి ఆ ప్రభుత్వానికి మధ్యన లీగల్ ఇష్యూ అవుతుంది. కానీ దాని తెలంగాణ ఆత్మగౌరవం మీద దాడిగా ఎలా ప్రొజెక్ట్ చేస్తారు? ఇంకా విచిత్రం ఏంటంటే పత్రికా స్వేచ్ఛ పేరుతో పెట్టిన రౌండ్ టేబుల్ సమావేశం చివరకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద పచ్చి బూతులు తిడుతూ విషం చిమ్మే వేదికలా మారిపోయింది. ఈ వీడియో చూడండి. మా తరపున మాట్లాడేటోళ్ళు మా దగ్గర ఉన్న గలాలను ఈ రోజు కాలేజీ తొక్కుతామంటే ఈ రోజు ఇక్కడ ఊపుకునేటోళ్ళు ఎవరు? మిస్టర్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు మీరేం చెప్పిండ్రు? మీరు రంగల ఊసలు వాడినట్టుగా మేము ఊసలు మార్చాం. ఇక్కడ మేము బరాబర్ నిలబడతాం కళాయించి నిలబడతాం. ఈ రోజు నాగేశ్వరరావు గారి మీద తుపాకీ పెట్టి మా మీద కాల్చే ప్రయత్నం చేస్తున్నా కావచ్చు. ఈ రోజు మీ పోలీసులు ఇక్కడ హైదరాబాద్ ఏ విధంగా తిరుగుతారు? బస్ తెలంగాణకు పోలీసులు ఏ విధంగా వస్తారు? అరెస్ట్ వారెంట్ పట్టుకొని ఏ విధంగా వస్తారు? మేము చేతగాని వాళ్ళమా? చేతు గాజులు వేసుకున్నామా? మిస్టర్ రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ మంత్రి ఉన్నది, ఏ విధంగా నువ్వు అనుమతిస్తున్నావు? ఈ కాంచెలు వారెన్లతో ఆంధ్రకేరళ పోలీసులు వస్తే అరెస్ట్ చేసి లోపడేసి పడేయాలి, వాళ్ళని జైలు పెట్టాలి. ఎట్లా వస్తే తమాషా చేస్తున్నాయి ఇక్కడ. ఇదే లాస్ట్ ఎఫ్ఐఆర్ కావాలి. ఇంకోసారి ఎఫ్ఐఆర్ అయితే మామూలు కూడా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ చెప్తున్నా, ఖబర్దార్ అని చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, రిక్వెస్ట్ ఇట్లా బొంగజింగ్ ఎవరు చేయడు ఇక్కడ. నువ్వు చేసి చూడు, ఇక్కడ అరెస్ట్ చేసి చూడు, కుక్క మీద కాలు తొక్కుతా నాకు కొడకల్లా. అక్కడ మాట్లాడిన మాటలకు పక్కనే కూర్చున్న మహిళ ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతోంది అది మేధావుల చర్చ లేక రాజకీయ బూతుల సభ అని. తాను ప్రొఫెసర్ ని, సమాజానికి మార్గదర్శిని అని చెప్పుకునే ప్రొఫెసర్ నాగేశ్వర్ అంత రచ్చ జరుగుతుంటే ఎందుకు ఆపలేదు? ఇది నా వ్యక్తిగత వివాదం, దీన్ని ప్రాంతీయ గొడవ చేయకండి అని చెప్పాలి కదా. ఆయన మౌనం వెనక ఆంతర్యం ఏమిటి? అంటే రెండు ప్రాంతాల మధ్య మళ్లీ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారా? ఒంటి నిండా ఇంత రాజకీయ విషయం నింపుకుని పైకి మాత్రం నాపై దాడి జరుగుతోంది అంటూ మేధావు ముసుగులో ఇలా నాటకాలాడడం ఎంతవరకు కరెక్ట్? ఫ్రెండ్స్, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి ఈ పొలిటికల్ డ్రామా పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.